హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టిరి గారు రచించిన శ్రీమన్నారాయణంలో ఈ రోజు మనం 48 దశకంలోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 48 దశకానికి వచ్చే అంశం వచ్చి యమనార్జున ఉద్ధారం. అంటే అర్జున వృక్షాలు రెండింటినీ ఉద్ధరించడం. అర్జున వృక్షాన్ని పొందిన వాళ్ళు ఎవరంటే కుబేరుని యొక్క కుమారులు నలకూబరుడు, మణిగ్రీవుడు అనేవాడు. వీళ్ళెందుకు ఆ విధంగా అర్జున వృక్షాలుగా మారారు, మారడానికి కారణం ఏంటి, మరి మారిన తర్వాత వాళ్ళు ఏ విధంగా శాప విమోచన పొందారు అనే విషయాన్ని ఈ యొక్క దశకంలో వర్ణిస్తున్నారు. మనకు పరమాత్మ ముందు దశకంలో చెప్పినట్టుగా ఆయన రోటికి కట్టబడ్డాడు. ఎలా కట్టబడ్డాడు? ఆయన అమ్మ యశోదామాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇస్తూ ఆమెకు పొయ్యి మీద పెట్టిన పాలు గుర్తొచ్చి వెంటనే ఆమె పిల్లవాడిని దించి ఒక పీట మీద కూర్చోబెట్టి ఆమె పరిగెత్తుకుంటే పాలు దించడం అయిపోయింది. ఈయన కడుపు నిండా పాలు ఇవ్వలేని కోపంతో కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ కుండను పగలగొట్టాడు. పగలగొట్టి ఆ పెరుగంతా ఇల్లంతా చెల్లాచెరువు పడిపోయింది. దాంట్లో ఉన్న వెన్న తిన్నాడు. ఆమెన అమ్మ కొట్టు ముందే ఆయన ఏడ్చేశాడు, కొట్టక ముందే. అందులో ఆమె వచ్చింది, చూసింది, ఇట్లా చేశాడు, నవ్వుకున్నది. కానీ ఆమె కోపం వచ్చేసింది. ఎందుకు ఈ విధంగా వదిలేస్తే చెడిపోతాడు పిల్లవాడు అని చెప్పి అనుకుని కోపగించుకుంది. నిజానికి కోపం లేదు. కానీ ఆయన ఏం చేశాడు? పరిగెత్తి పారిపోయినాడు. ఇంకా ఆమె వెంటబడి రోడ్లో అంతా పరిగెత్తింది. ఆమె పరిగెత్తిపోతే ఆయన దొరకలేదు. కానీ పాపం ఆమె అలసిపోయింది. అది చూసి ఆయనే పట్టుబడ్డాడు. ఆమెకి పట్టుబడిన తర్వాత చూస్తే ఆయన ఎక్కడున్నాడు? రోడ్డు మీద నిలబడి పైనుండే కుండలో ఉండే వెన్న దించుకొని ఆ వెన్నంతా కోతులకి, పిల్లులకి, మళ్ళీ తన తోట ఆడుకునే ప్రకారం పెడుతూ కనిపించాడు. ఆ దృశ్యంతో కనిపించిన ఆయన్ని ఆమె ఇంకా తట్టుకోలేక నీ అల్లరి జాస్తిగా ఉంది అని చెప్పి ఆయన్ని అక్కడే రోడ్డు మీద నిలబడినాడుగా, ఆ రోడ్డుకి వేసి కట్టాలని చెప్పి తాడు తీసుకొచ్చి కట్టబోయింది. కానీ ఏమైంది? ఆ తాడు ఎంతసేపటికి కట్టినా 2 అంగుళాలు తేడా వచ్చింది. అప్పుడు ఎన్ని తాడులో తీసుకొచ్చి దానికి యాడ్ చేసి కట్టడానికి ప్రయత్నం చేసినా ఆయనకి 2 అంగుళాలు తేడా వచ్చేసింది. కానీ ఇంకా ఆ తల్లి పడే బాధను చూడలేక ఆయనే మళ్ళీ కట్టుబడ్డాడు ఆ తాడుకు కూడా. అలా కట్టుబడిన తర్వాత ఏమైందనే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు ఈ దశకంలో. మనకు భాగవతం ఏమైనా చూసుకొని వెళ్దాం. తర్వాత యశోద ఇంట్లో చేయవలసిన పనులలో మునిగిపోయింది. అంటే రోటికి కట్టేసింది, ఆ బాటికి పోయి పనులు చేసుకుంటున్నారు. పూర్వం నారదుడు ఇచ్చిన శాపం వల్ల 2 మధ్య చెట్లుగా నిలిచిపోయిన యక్షులైన నలకూబర, మణిగ్రీవులను చూచి ఆ చెట్ల సమీపానికి కృష్ణుడు తన కట్టబడిన రోటిని లాక్కుంటూ వెళ్ళాడు అని సుఖమహర్షి చెప్పగానే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, ఏమని? ఆ నలకూబర, మణిగ్రీవులు ఇద్దరు మధ్య చెట్లుగా రూపొందించాల్సిన కారణం ఏమిటి? పరమయోగులకును పూజ్యుడేవైన ఓ సుఖము యోగీంద్ర, నాకు ఈ విషయం తెలియజేయవలసింది అని చెప్పి ఆ యొక్క పరీక్షిత్ మహారాజు అడిగితే చెప్తున్నాడు. పూర్వం ఒకనాడు కుబేర్ని కుమారులైన నలకూబర, మణిగ్రీవులు అనేవారు శివుని సేవకులై ఆ గర్భంతో కైలాస పర్వతంపై ఉన్న ఒక పూల తోటలో గానం చేసే గంధర్వకాంతలతో కలిసి ఆడ ఏనుగులతో కలిసిన మగ ఏనుగుల వలె చక్కని ఆకాశ గంగా తరంగాల్లో క్రీడిస్తూ ఉండగా నారద మహర్షి అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ కాంతలు గబగబా తమ వస్త్రాలను ధరించారు. కానీ మద్యపానం వల్ల కలిగిన మత్తు వల్ల ఆ ఇద్దరు మాత్రం దిగంబరులుగా తిరుగుతున్నారు. వారిని చూసి నారద మహర్షి వారిని శపించాలనుకొని ఒక ప్రసిద్ధమైన గీతాన్ని ఆలపించారు. లోకంలో ధనవంతుడైన వాడు ఎదుటి వారిని ఏమాత్రం గుర్తించడు, గౌరవించడు. తన దేహం, తన కుటుంబం అంటూ అవే శాశ్వతం అనుకొని ఎదుటి వారిని బాధిస్తాడు. పేదవాడైతే ఎండిన నీరసించిన శరీరంతో కృషిస్తూ అయినా సరే ఎవరిని హింసించకుండా ఇతరులందరూ తనతో సమానులనే భావంతో చూస్తాడు. కనుక ధన మధాంధులైన వారికి దారిద్ర్యమే చక్కని అంజనం అవుతుంది. పై విధంగా సంపన్నునికి పేదవానికి గల భేదాన్ని తెలిపే పాటను పాడి తర్వాత నారదుడు తన మనసులో ఈ నలగోబర, మణిగ్రీవులకు గర్భంతో, ప్రేయసులతో కూడి స్వప్నంలో సైతం ఎవరిని లక్ష్య పెట్టకుండా ఉన్నారు. కాబట్టి వీరికి ఏర్పడిన ఈ మదాన్ని పోగొట్టి ఉత్తమలకు వారితో కలిసినట్టుగా చేయడమే యుక్తం అనుకున్నాడు ఆ నారద మహర్షి. అనుకొని విశేష జ్ఞాని అయిన నారద మహర్షి పైన చెప్పిన విధంగా ఆలోచించిన వాడై నలకూబరుణ్ణి, మణిగ్రీవులతో మీరిద్దరూ స్త్రీల సంఘం అనే మత్తు చేత ఏమీ కానలేని గుడ్డివాలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి
మీరు భూలోకంలో మధ్య చెట్లుగా రూపొంది దేవతల కాలమానం ప్రకారంగా ఒక 100 సంవత్సరాలు అలా ఉండి అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ పాద స్పర్శతో మీరిద్దరూ నేను చెప్పిన ప్రకారంగా శాప విమోచనం పొంది దుర్విషయాల నుండి దూరమై శ్రీమన్నారాయణ భక్తులుగా చక్కని స్వభావ రూప సంపద కలవారై తిరిగి మీరు దేవలోకం చేరుకుంటారని చెప్పి నారద మహర్షి వాళ్ళకి చెప్పాడు. వారిద్దరిని శపించి నారద మహర్షి నారాయణ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ నలకూబర మణిగ్రీవులిద్దరూ 2 మధ్య చెట్లుగా మారారు. భగవద్ భక్తుల్లో శ్రేష్ఠతమని నారదుడన్న మాటలను వ్యర్థమైనగా భావించకుండా వాటిని ఎంతో ఆదరించారు. వాళ్ళు ఆయన శపించిన తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయింది, తమ తప్పు తెలుసుకున్నారు. కానీ వాళ్ళు వెంటనే పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకొని అడగలేదు, ఈ శిక్ష మాకు తగింది అని చెప్పేసి భూమి మీదకి వచ్చారు. ఆ కపట బాలకుడైన కృష్ణుడి మధ్య చెట్లను కూల్చి నలకూవల మణిగ్రీవుల శాపం నుండి విముక్తులు చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మధ్య చెట్లున్న చోటికి రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. సహసిద్ధంగా మహాబల సంపన్న ఆ బాలకృష్ణుడు తన పొట్టకు కట్టిన తాడును లాగడం వల్ల అడ్డంగా తిరిగిన రోడ్డుతో ఆ 2 మధ్య చెట్ల మధ్యలో ప్రవేశించి ముందుకు సాగుతూ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చెట్లకు అడ్డంగా తిరిగిన రోడ్డుని ముందుకు ఈడ్చుకుంటూ వెళ్ళాడో నాడు చెప్పిన ప్రకారంగా శ్రీకృష్ణుని పాదాల వింద స్పర్శ కలగడంతో శాప అవసానాన్ని పొందిన ఆ జంట మధ్య చెట్లు మూలం పెళ్లిగిలి బొమ్మలు విరిగిపడుతుండగా గొప్ప భయంకరమైన ధ్వని చేస్తూ నేలకూలై ఈ విధంగా వేడితో సహా పెకలింపబడిన ఆ మధ్య చెట్లు నేలకూలగా ఆ చెట్లలో ఉండి అగ్నిశిఖలు వెలువడినట్టుగా మిక్కిలి ప్రకాశంతో దిక్కులు పిక్కటిల్లేలా ప్రసిద్ధులైన 2 దేవజాతి చెందిన సిద్ధులు బయటకు వచ్చారు. అలా వచ్చి ముందటి జ్ఞానంతో భక్తుల పాలిట రక్షకుండైన ఆ బాలకృష్ణమూర్తికి నమస్కరించి లేచి హస్త పద్మాలు జోడించి అంజలి ఘటిస్తూ ఇలా అన్నారు, ఓ కృష్ణ, నీవు బాలుడివి కాదు, అణువు కంటే అణువుగా మహత్తు కంటే మహత్తుగా ఉండే పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కర్లేని వాడివి. విశ్వస్థితికి నీవే మూల పురుషుడివి. ఈ సూక్ష్మ స్థూల రూపమైన చరాచరమైన ఈ జగత్తు నీ విలాస రూపమని జ్ఞానులు అంటారు. ఓ కృష్ణ, ఈ సృష్టిలో అన్ని జీవరాశులకు సర్వేంద్రియ అహంకార ప్రాణాలకు అధిపతివి నీవే. ప్రకృతి స్వరూపుడవు నీవే. దాని నుండి పుట్టిన మహత్తత్వాన్ని నీవే. వీటన్నింటికి అధిపతివి నీవే. ప్రకృతి సంబంధ గుణాల వల్ల ఏ వికారాన్ని పొందక వాటికన్నింటికీ ముందే ఉన్నవాడి నీవు. ప్రాకృత గుణాలతో కూడినవాడు, వాటికి అతీతుడమైన నిన్నే విధంగా ధ్యానం చేయగలడు. నీవు గుణాతీతుడవు. నీలో ఉన్న గుణాలతో నీవు కప్పబడి రహస్యంగా ఉంటావు. శరీరాలు ధరించిన ఎవరు నీ మత్స్య కూర్మాది అవతారాల వైభవాలను సాటిరారు. ఈ జీవులంతా నీ తేజస్సుతో పుడతారు కనుక నీవు వాళ్లకు అంతు చిక్కవు. సాటిలేని ప్రభావం కలవాడు ఒకటి వలచే వాళ్ళ చిక్కులో పడి సంకట పడక చరించే సర్వోత్కృష్టమైన నీకు నమస్కరిస్తున్నాము అని అనేక విధాలుగా స్తోత్రం చేసి నమస్కరించారు ఆ నలకూబర మణిగ్రీవుడు. అప్పుడు స్వామి వాళ్ళతో అంటున్నాడు, లోకంలో తమ తమ వర్ణాశ్రమాలకు విధింపబడిన ధర్మాన్ని వీడకుండా అందరి ఎందులో సమదృష్టి కలిగి నన్నే నమ్మి ఉండే యోగ్యత గల వారికి సూర్యోదయం కాగానే ఎంత దట్టమైన చీకటైనా ఎలా పటాపంచలవుతుందో అలాగే నన్ను దర్శించగానే వారి బంధాలని తొలగిపోతాయి, అంతే విముక్తులవుతారనే విషయాన్ని పరమాత్మ స్పష్టం చేశాడు. ఓ నలకూవర మణిగ్రీవులారా, దయామయుడైన నారుడు శపించిన మీ యందు అనుగ్రహించిన కారణంగా మీరు నన్ను చూడడంతోనే శాపం నుండి తొలగిపోయారు. నన్ను భావించే బుద్ధి కూడా మీకు లభించింది. యథార్థం. వాళ్ళు అడిగారు, సర్వకాల సర్వావస్థల్లో నీ అందే భక్తి కలిగే భాగ్యాన్ని కలిగించమని చెప్పి వాళ్ళు ప్రార్థించారు. పై రీతిగా చెప్పిన పిమ్మట శ్రీకృష్ణుడు నలకూబర మణిగ్రీవులతో మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా గొప్ప అనుగ్రహం అంటూ వారిరువురు స్వామికి ప్రదర్శనం చేసి ఎన్నో నమస్కారాలు చేసి తమ తండ్రి ఉండే ఉత్తర దిక్కుకు తమ నివాస స్థానానికి వెళ్లిపోయారు. ఇదంతా జరిగిన పిమ్మట నందునితో పాటు అక్కడ గొలలందరూ మూలతో సహా పెళ్లగిరి పడిన ఆ మధ్య చెట్ల ధ్వనిని విని పిడుగుపడిన చప్పుడుగా భావించి అక్కడికి వచ్చి చూశారు. అక్కడ చూడగా ఆ ఈ మధ్య చెట్లు నేలకూలగా చిన్ని కృష్ణుడు రోటికి కట్టబడిన వాడై ఎలా బతికిపోయాడో, ఇతడు ఎట్టివాడో, ఇంత చిన్నవాడైనా ఈ సంఘటనకి ఏడవలేదు, భయపడలేదు. చూశారా, పిడిగేమో పడలేదు. పోని పెద్దగా గాలి వీచిందా అంటే అది లేదు. ఎవరైనా చెట్లను నరికి వేశారా అంటే అది లేదు. వీడు చూస్తేనా చిన్న పిల్లవాడు, ఆ చెట్లను పట్టుకుని నేల కూల్చే శక్తి లేనివాడు. మరి ఈ చెట్లు భూమి మీద ఎలా కూలిపోయినాయి? ఇది వాళ్ళ ఆలోచన వచ్చి అందరికి ఆలోచన వచ్చింది. ఈ నందకుమారుని బాలకృష్ణుడు మధ్య చెట్ల మధ్యలో దూరి తన కట్టిన రోటిని సరిగ్గా ఆ చెట్ల మధ్యలో అడ్డంగా వచ్చేటట్టుగా ముందుకు లాగగా ఈ చెట్లు పెద్ద ధ్వనితో అట్టహాసంగా విరిగిపడ్డాయని అక్కడ చూసిన పిల్లకాయలు చెప్పారు.
ఇతనే ఇతనే లాక్కొచ్చాడు, ఇతని వల్లే చెట్లు పడిపోయినాయి, దాంట్లోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చారు, వాళ్ళతో ఈయన మాట్లాడాడు అని కూడా చెప్పారు వాళ్ళు. కానీ వాడు ఎవరు నమ్మలా. ఎందుకని? ఇంత చిన్న పిల్లవాడు ఏంది, ఇది చేసేది ఏంది, ఇతని చేష్టకు వయసుకు సంబంధం లేకుండా ఉంది కదా, కాబట్టి ఎవ్వరు నమ్మలేదు. అక్కడ ఉన్న బాలకులు చెప్పగా అక్కడున్న వారిలో కొందరు ఇదంతా అబద్ధం అన్నారు, మరికొందరు అనేక విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు వికసించిన పద్మంలా ముఖాన్ని సంతోషంతో నింపుకుని కొడుకైన కృష్ణుని నడుముకు రోటికి కట్టిన ఆ కట్టు నిప్పాడు. ఇదంతా చూస్తున్న ఆ మాయా బాలకృష్ణుడు తన అద్భుత కార్యం సంగతి ఎవరు తెలుసుకోకూడదని చెప్పి ఆయన అద్భుతాన్ని మాయను ప్రదర్శిస్తున్నాడు. ఏం చేశాడు? ఏమీ తెలియని అమాయకుల్లాగా పాటలు పాడుతూ గోపికలు చప్పట్లు కొడుతూ ఉంటే కీలుబొమ్మలాగా ఒళ్ళంతా కదిలిస్తూ చేతులు తిప్పుతూ ఆడడం మొదలుపెట్టాడు. ఊరికే నవ్వుతాడు, తన తోటి బాలకులతో చేరుతాడు, పెద్దలు చెప్పిన పనులన్నీ చేయడానికి సిద్ధపడతాడు, మట్టిలో గంతులు వేస్తూ ఆడుతున్నాడు. తల్లి యశోద పాలు నువ్వు తాగామంటే జుట్టు బాగా పెరుగుతుంది ఆయన అంటే, దాంతో పిల్లవాడు గుట్టగుట్ట పాలు తాగేసి ఏదమ్మా నా జుట్టు పెరగలేదే అని అడుగుతాట. మళ్ళీ ఒకరోజు పశువులతోనే ఒక సెలగోల పట్టుకొని నీళ్ళ కుంటలో తన నీడను చూపుతూ అమ్మా దీంట్లోంచి ఒక పిల్లవాడు వచ్చి నన్ను కొడుతున్నాడే అని చెప్పాడు. తన నీడని తానే చూసి ఈ నీడలో ఉండే పిల్లవాడు నన్ను చెలగోలతో కొడుతున్నాడమ్మా అని చెప్తే ఆమె ఇట్లాంటి పిల్లవాడు ఇవన్నీ చేస్తాడని చెప్పి మాయలో పడిపోయారు అందరూ. ఇట్లాగా వాళ్ళందరినీ మాయలో గుప్చేసి ముంచేసి ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళని వాళ్ళకేమి సందేహం రాకుండా చేసాడని చెప్పి భాగవతంలో ఇంత చక్కగా వర్ణించారు. ఈ విషయాన్ని నారాయణ భట్తుడి గారు అద్భుతమైన దృశ్య కావ్యంగా మనకు ఈ 48 దశకంలో చూపిస్తున్నారు. ముదా సురౌఘై త్వం ముదార సమ్మదై ఉదీర్య దామోదర ఇత్యభిష్టుతః మృదూదరః స్వైర ములూఖలే లగన్ అదూరతో ద్వౌ కకుభావుదైచ్చదాః. ముద ఆనందంతో అక్కడ ఆయన చేసిన పని చూసి వాళ్ళంతా ఆనందపడుతున్నారు. ఎవరు? సురౌఘై దేవతా సమూహం అంతా ఆకాశం నిలబడి చూస్తున్నారు. ఏమయ్యా ఎవరికి కట్టుబడిన వాడివి, ఒక రోటికి కట్టబడ్డావే అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తున్నారు. ఆ యశోదామాత కట్టిన కట్టంతా చూసి, అంటే ఆమెను అనుగ్రహించి ఆయనే కట్టించుకున్నాడు కదా, అందుకు వాళ్ళంతా చూసి ఆనందపడుతున్నారు. తం ఉదార సమ్మదై చాలా అధికమైన ఆనందంతో వాళ్ళంతా కూడా పిలుస్తున్నారట. ఉదీర్య పలుకుతున్నారు. ఏమని? దామోదర అని పిలుస్తున్నారట. ఇత్యభిష్టుత దేవతలందరూ పిలిచే ఆకాశంలో కూర్చొని ఓ దామోదర దామోదర అని స్తోత్రం చేస్తున్నారట. ఈ దామోదర నామం చాలా గొప్పది. ముందే చెప్పాడుగా ఆయన. గర్గమహాముని ఏం చెప్పాడు? ఈయన చేసే లీలల వల్ల, కర్మల వల్ల, గుణాల వల్ల, రూపాల వల్ల ఈయనకి అనేక నామాలు వస్తాయని చెప్పాడు కదా. అలాగే ఇప్పుడు దామోదర నామం వచ్చేసింది ఆయనకి. దామం అంటే తాడు. తాడు పొట్ట ఎందుకు కట్టబడ్డాడు కాబట్టి దామోదరుడు. ఉదరనందు కట్టబడ్డవాడు దామోదరుడు అని అర్థం. ఇంకా అంతేకాకుండా దామోదరుడు అంటే సమస్త లోకాలు ఆయన పొట్టలో ఉన్నాయి, అటువంటి వాడు కాబట్టి దామోదరుడు. అటువంటి దామోదర అని చెప్పి ఈ దేవతలంతా ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. చేసి మృదూదర, మృదువైన పొట్టట, ఆ పొట్ట మీద కట్టబడింది ఆ తాడు. అటువంటి తాడుతో స్వైర ములూఖలే చాలా స్వేచ్ఛగా యథేచ్ఛగా చాలా సులభంగా ఆ ఉలూకల ఆ రోల్ని లాక్కుంటూ వస్తున్నాడు. లాగుతున్నాడు. అదూరతో దగ్గరలో ఉన్నటువంటి ఆ వృక్షాల దగ్గర తీసుకుపోతున్నాడు రోటిని. ద్వౌ అంటే రెండు కకుభా అంటే ఆ చెట్లు, ఆ అర్జున వృక్షాలు, ఆ మధ్య చెట్లు దగ్గరికి తీసుకుపోతున్నట ఆ రోటిని. అదైక్షదాహ ఆ చెట్లు చూస్తూ ఈ రోల్ లాక్కోబోతున్నాడు ఆయన. ఆ తాడు కట్టుకున్న పొట్ట నుంచి కట్టుబడినట్టు ఆ తాడుతో రోల్ లాక్కుంటూ పోతున్నట ఆ కృష్ణ పరమాత్మ. కుబేర సూను నలకూబరాభిద పరో మణిగ్రీవ ఇతి ప్రధాంగత మహేశ సేవాధిగతయో శ్రేయోన్మదౌ చిరం కిల త్వద్విముఖ అవకేలతాం. కుబేర సూనుహు కుబేరుడు యొక్క కుమారుడు అయినటువంటి నలకూబరాభిద, మొదటి పిల్లవాడి పేరు నలకూబరుడు. పరో రెండో వాడు మణిగ్రీవుడు అనేవాడు. ఈతి ప్రధాంగత వీళ్ళు సుప్రసిద్ధమైన వాడు, ప్రసిద్ధి పొందారు వీళ్ళు. ఎలా ప్రసిద్ధి పొందారు వీళ్ళు? మహేశ సేవాధిగతాశ్రయో, ఆ శివుణ్ణి ఆశ్రయించారు. శివుడి దగ్గర పోయేసేసి ఎప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు?
కైలాసంలో ఆయన కుబేరుడు వచ్చి శివుడికి స్నేహితుడు. పైన కుబేరుడు నవనిధులకు అధిపతి, ధనాధిపతి. అలాంటి వాడి దగ్గర ఆయన కుమారులు వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు, తండ్రితో పాటి కైలాసాన్ని పోయేవాళ్ళు. పోయినప్పుడు ఆ శివుడు తాండవం చేస్తుంటే వీళ్ళు మధ్యలో వాయించేవాడు. బాగా సంగీతం వచ్చు, సంగీత శాస్త్ర ప్రవీణులు కాబట్టి వీళ్ళు పక్కన వాయిద్యాలు వాయించేవాడు. అవి అద్భుతంగా ఉండేవి. ఆ వాయిద్యాలు విని ఆ యొక్క కైలాసపతి అయినట్టు ఆ శివుడు ఏం చెప్పాడు, మీ యొక్క వాయిద్యాలు అద్భుతంగా ఉన్నాయి, నేను ఎప్పుడు నృత్యం చేసినా మీరు ఇక్కడికి వచ్చి నా దగ్గర నృత్యం చేసేటప్పుడు వాయిద్యాలు వాయించండి అని చెప్పి వాళ్ళని ఎంతో ప్రేమగా ఆదరించాడు ఆయన. వాళ్ళు పోయి ఆయన ఆశ్రయించారు, ఆయన ఆదరించాడు. దానివల్ల ఏమైపోయింది, మేము శివుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళం అనే ఒక మదం వచ్చింది వాళ్ళకి. మదం వచ్చేసింది, పొగురు వచ్చేసింది. చిరం కిల తద్విముఖాకేలతాం అంటే అందువల్ల స్వామి నిన్ను పట్టించుకోకుండా వాళ్ళంతా కూడా విహరిస్తున్నారు. శివుడికి కేశవుడికి ఏం భేదం లేదు కాబట్టి అంత ఆశ్రయం పొందిన మదంతో శివుడిని కూడా లెక్క చేయరు. కానీ శివుడికి సమానమైనటువంటి వాడు విష్ణువు, కేశవుడు. కానీ నిన్ను కూడా వాళ్ళు లెక్క చేయకుండా హాయిగా విహరిస్తూ ఉన్నారు ఆ నలకుబరుడు మణిగ్రీవుడు. సురపగాయాం కిలతౌ మదోత్కటౌ సురపగాయాత్ బహుయవతౌ వివాససౌ కేళీపరౌ స నారదో భవత్పదైక ప్రవణో నిరైక్షత. సురపగాయం ఆ దేవత కైలాస పర్వతం ఉండే ప్రాంతంలో ఉండేటి ఆ గంగ. ఆ గంగలో కిలతో మదోత్కుటవు మంచి మదించినటువంటి మత్తులో వాళ్ళు ఉన్నారు. అసలే డబ్బుందని అహంకారం, ఇంకో పక్క శివుని యొక్క అనుగ్రహం ఉంది ఒక మతం. ఒక మతం అయితే సరే, 2 రకాల మతాలు. మళ్ళీ 3వ వచ్చిందట సురపాగా. సురప అంటే మద్యపానం తాగడం వల్ల దానివల్ల మత్తుగా ఉన్నారు. ఎన్ని మత్తులు, ధన మతం, శివుని యొక్క అనుగ్రహ మతం, మళ్ళీ తాగిన మత్తు మందు మదం, 3టితో మత్తు ఎక్కున్నట్ట వాళ్ళు. గాయత్ పాటలు పాడుతున్నారట. బహు తావుతావు ఎవరిలో ఉండే స్త్రీలంతా చుట్టూ ఉన్నారట. దాని తోడు చుట్టూ స్త్రీలంతా ఉన్నారు, ఇద్దరే మగవాళ్ళు. వీళ్ళంతా కలిసి జలక్రీడలు ఆడుతున్నారు ఆ గంగా నదిలో. వివాససౌ అంటే వివస్త్రాలుగా, వస్త్రాలు లేవు ఎవరికి, ఆడవాళ్ళకి గాని మగవాళ్ళకి గాని లేకుండా కేళీపరవు ఆడుకుంటున్నారు, జలక్రీడలు ఆడుతున్నారు. నారదో ఆ సమయంలో నారద మహర్షి ఆడుకొచ్చాడు. భగవత్ పదైక ప్రవణం అనేటువంటి వాడు, ఓ స్వామి ఏం చెప్తున్నాడు, గురువాయూరప్ప స్వామితో చెప్తున్నాడు, స్తోత్రం చేసిన నారాయణ భట్ గారు. ఓ స్వామి, నీ పదములు ఆశ్రయించి ఉండే పరమ భాగవతోత్తముడు ఆ నారద మహర్షి వచ్చి నిరీక్షత వాడిద్దరిని చూశాడు. వాడున్న పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకని, నదిలో వివస్త్రులుగా స్నానం చేయడమే తప్పు, దాంట్లో మళ్ళీ జలక్రీడలు ఆడుతున్నారు, అది కూడా పవిత్రమైన గంగా నదిలో. అది చూస్తూ ఉన్నాడు నారద మహర్షి. ఇదేం చేస్తున్నారు వీళ్ళని చెప్పి చూస్తున్నాడు. ప్రియాలోకముపాప్తవాససం పురో నిరీక్ష్యాపి మదాంధచేతసౌ ఏమౌ భవద్భక్త్యుపశాంతి సిద్ధయే మునిర్జగౌ శాంతి మృతే కుత సుఖం. భయంతో ఆ స్త్రీలంతా గమనించేశారు. చుట్టూ ఉన్న స్త్రీలంతా కూడా ఆ పరమ భాగవతుడి శ్రీ నారద మహర్షి రావడం చూశారు. పోయమ్మ ఈయన వచ్చాడు, ఈయన ఏం శపిస్తాడో ఏమో అనే భయంతో వాళ్ళంతా వెంటనే ఏం చేశారు, గట్టు మీద పరిగెత్తుకుంటూ పోయేసి వాళ్ళ వస్త్రాలు వాళ్ళు ధరించేశారు. కానీ పురో నిరీక్షాపి చూస్తూనే ఉన్నారు. నరకుబరుడు ఆ యొక్క మణిగ్రీవుడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. నారద మహర్షి రావడం చూస్తున్నారు, వీళ్ళంతా పోయి వస్త్రాలు వేసుకోవడం కూడా చూస్తూనే ఉన్నారు. కానీ మదాంధ చేత సౌ వాళ్ళ మనసు ఆ మత్తుతో మదంతో అంధకారంలో మునిగున్నది. అందువల్ల వాళ్ళు ఏమాత్రం లెక్క చేయలేదు, నారద మహర్షిని లెక్క చేయలేదు. వాళ్ళు చేసినట్టుగా తాము వస్త్రాలు వేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు వాళ్ళకి. ఏమో వీరిద్దరు భగవద్భక్త్యుపశాంతి సిద్ధయే, ఇటువంటి వాళ్ళకు శాంతి చెయ్యాలి, వీళ్ళకు బుద్ధి చెట్టు చెయ్యాలి. అప్పుడు శాంతి వస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. బుద్ధి కావాలంటే ఏం చేయాలా, వీళ్ళకి కావాల్సింది అనుగ్రహించాలని చెప్పి మునిర్జగౌ వెంటనే శపించేశాడు. శాంతి మృతి కుత సుఖం, శాంతి ఉంటేనే సుఖం వస్తుంది, శాంతి లేకుండా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు నారాయణ భట్ల గారు. కాబట్టి శాంతి ఉంటేనే సుఖం వస్తుంది. ఆ సుఖం రావాలంటే వీళ్ళకి తెలుసుకోవాలి, వీళ్ళకి జ్ఞానోదయం కావాలి. అందుకని ఆయన శపించేశాట. యువామవాప్తౌ కకుపాత్మతాం చిరం
హరిం నిరీక్షధ పదం స్వమాప్నుతం ఇతీరితౌ తౌ భవదీక్షణ స్పృహాం గతౌ ప్రజాంతే కకుభౌ బభూవతు యువామవాప్తౌ. ఇవిద్దరు కాస్త అవాప్త పొందారు. కకుభాత్మతాం, ఆ మధ్య చెట్లు, రెండు మధ్య చెట్లుగా ఆయన చెప్పించింది ఏం చెప్పించాడు? మీ ఇద్దరు మధ్య చెట్లుగా కాండి అని చెప్పించేశాడు. చిరం, చాలా కాలం ఉండండి. హరిం నిరీక్షద అధ, తరువాత మీరు శ్రీకృష్ణ భగవానుడుగా విష్ణుమూర్తి అవతరిస్తారు. అప్పుడు పదం స్వమాప్నుయత్తం, ఆయన యొక్క పాదాలు ఆ స్పర్శ పొందితే మీరు కాస్త ఇతీరితౌ, మీకప్పుడు మీ పూర్వ రూపాన్ని పొందుతారు. తౌ భవదీక్షణ స్పృహం, అతని యొక్క అనుగ్రహం వల్ల ఈక్షణ స్పృహం, ఆయనకు దర్శన భాగ్యంతో మీకు ఆయన పాద స్పర్శతో మీరు మీ రూపాన్ని పొందుతారు. గతౌ వ్రజాంతే కకుభౌ బభూవతు, ఈ విధంగా మీరు పోయి చెట్టుగా మారిపోండి అనగానే వాళ్ళిద్దరు వెంటనే భూమి మీదకి వచ్చి ఆ వ్రజపురంలో ఉండే ప్రాంతంలో రెండు మధ్య చెట్లుగా వచ్చేసారు. మధ్య చెట్లు గమని ఆయన శపించాడు. శపిస్తే చెప్పేశాడు, తరుణోపాయం కూడా చెప్పేశాడు. శపించడం, ఆ శాప విముక్తి కూడా చెప్పేశాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆయన పాద స్పర్శ మీరు అనుభవిస్తారో ఆ క్షణమే విముక్తి అవుతుందని చెప్పి చెప్పడం, వాళ్ళు వచ్చి భూమి మీద కాస్త చెట్లుగా మారిపోయారు. కానీ వాళ్ళు మిమ్మల్ని క్షమించని అడగలేదు. ఎందుకని? మాకు ఈ శాంతి జరగాల్సింది అని వాళ్ళు సిద్ధపడ్డారు. అంటే తాము కూడా భగవంతుడి భక్తులు నిలబడాలని నిర్ణయించుకున్నారు. మాకు తగిన శాస్తి మతంతో ఉన్నాం కాబట్టి మాకు తగిన శాస్తి జరిగిందని చెప్పేసి వాళ్ళు నేరుగా భూమి మీదకి వచ్చి చెట్లుగా ఉండిపోయారు. అతంత్రమేంద్ర యుగం తథావిధం సమేయుషా మద మందరగామినా త్వయా తిరాయితోలుకల రోధ నిర్ధుతౌ చిరాయ జీర్ణో పరిపాతితౌ తరు. అతంత్రమేంద్ర యుగం, ఏమాత్రం అలసట లేకుండా ఆ కృష్ణ పరమాత్మ, రోటి కట్టబడ్డ ఆ కృష్ణ పరమాత్మ అంటే ఎట్లా వచ్చి ఆ మధ్య చెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వస్తున్నాడు రోజు తీసుకొని. అది ఎందుకు వస్తున్నాడు అనే విషయం మధ్యలో వర్ణించారు. ఏమని? నారద మహర్షి వచ్చాడు, వాళ్ళు వ్యవహరిస్తున్నారు, వాళ్ళు గమనించలేదు, గమనించకుండా ఉన్నట్టు వాడికి శాంతి చేయాలని చెప్పేసి నారద మహర్షి చెప్పించాడు. శాప విమోచనం చెప్పాడు. వాళ్ళు వచ్చి ఆ వ్రజపురంలో ఆ మధ్య చెట్లుగా మారిపోయారు అనే విషయాన్ని ముందు చెప్పారు నారాయణ భట్రి గారు. ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఎలా ప్రవర్తిస్తున్నారు. అతంద్రమేంద్ర యుగం, ఆయన ఏమి అలసట చెందకుండా సులభంగా రోల్ లాక్కుంటున్నాడు వెనక. తథావిధం, తదా తల్లి కట్టిందిగా తన పొట్టకి ఆ రోటికి తాడేసి కట్టేసింది, ఆ ఉదరానికి కట్టింది కదా, అప్పుడే దామోదరుడు అయ్యాడు ఆయన. ఆ విధంగా రోల్ లాక్కుండా వస్తున్నట. సమేయుష, ఎట్లా మెల్లగా వస్తున్నట, దగ్గరికి వస్తున్నట చెట్ల దగ్గరికి. మందరగామిన, మెల్లగా వస్తున్నట. త్వయ, నువ్వు వచ్చావుదా స్వామి, ఈయన స్తోత్రం చేస్తున్నాడు. తిరాయితో ఉలూకల రోధ నిర్ధూతవు, ఆ చెట్ల నడుమ నుంచి వస్తున్నాడు ఆయన. అంటే దోగాడుతూ దాన్ని లాక్కుంటూ వస్తున్నాడు, రోడ్డు లాక్కుంటూ వస్తున్నాడు. రోడ్డు అడ్డంగా పడిపోయింది ఆయన లాగినప్పుడు. పడిపోయిన రోడ్డు అడ్డంగా పడిపోయింది, దాన్ని లాక్కుంటూ ఆ తాడుతో లాక్కుంటూ వస్తున్నాడు. పొట్టతోనే వెనక నుంచి ముందుకు వస్తున్నాడు, వెనకది వస్తున్నాడు, దోగాడుతూ వస్తున్నాడు ఆయన. వస్తుంటే వెనక రోడ్డు వస్తోంది. వస్తుంటే ఆ చెట్ల మధ్య నుంచి ఈయన దూరి ముందుకు పోయాడు. పోయేసరికి ఈయన పాదాలు రెండు ఆ చెట్లకు తగిలాయి. తగలంగానే ఉలూకల రోధ నిర్ధూతవు, దాని చెట్ల మధ్య సాగిపోగానే వెంటనే అవి రెండు చెట్లు ఏమైపోయినాయి? చిరాయ, ఎంతో కాంచి ఎదురు చూస్తున్నాయి అవి. 100 సంవత్సరాల నుంచి దేవతల కాలం మన ప్రకారంగా జీర్ణౌ, విరిగిపోయినాయి. పరిపాతితౌ తరు, ఆ చెట్లు రెండు కూడా పడిపోయినాయి, విరిగి పడిపోయినాయి. ఎట్లా? కూకటి వేలతో సహా వచ్చేసాయి. ఆ రోలు తగలంగానే అట్లా నిర్ధూత ఊగిపోయినట్ట. ఊగిపోయి ఆ చెట్టు రెండు లోపల నుంచి వేళ్ల నుంచి వచ్చి పెళ్ళగిలి పైకి వచ్చి పడిపోయినట్ట, విరిగి పడిపోయినాయి. పడిపోతే అభాజి శాఖీద్వితయం యదా త్వయా తదైవ గర్భతాలన్నిరేషుష మహత్విష యక్ష యుగేన తక్షణాత్ అభాజి గోవింద భవానభిస్తవైహి. అభాజి ఆ విధంగా విరవబడిన తర్వాత శాఖీద్వితయం, ఆ రెండు చెట్లు కాస్త విరిగి కూకటి వేలతో సహా వచ్చి పడిపోగానే యదా త్వయా, ఏ విధంగా ఏదైతే పడ్డాయో, త్వయా నీ చేత విరచబడ్డాయో, తదైవ
గర్భతాళాన్ నిరేయుష, దాంట్లోంచి బయటకు వచ్చారట. ఎవరు వచ్చింది? మహాత్విష, గొప్ప కాంతి బయటకు వచ్చిందట. యక్షయుగేన, ఆ యక్షుడైనటువంటి కుబేరుడు, యక్షుల రాజు కదా, యక్ష కుమారులైనటువంటి వాళ్ళిద్దరు కూడా, ఆ నరకుబరుడు మణిగ్రీవుడు ఇద్దరు ఒక్కసారిగా ఒక కాంతితో బయటకు వచ్చారు. సిద్ధి పొంది వచ్చారు వాళ్ళు. అంటే అన్ని సంవత్సరాలు ఆ చెట్ల రూపంలో తపస్సు చేశారు వాళ్ళు. వాళ్ళు చెప్తారు, ఆ కృష్ణ పరమాత్మను వసుదేవుడు తీసుకొచ్చి ఆ యశోదామాధుని పండుకోబెట్టిన దగ్గర నుంచి ఆయన చేసిన చేష్టలన్నీ చూశారు వాళ్ళు ఆ చెట్ల రూపంలో ఉండి. ఆహాహా, ఏముంది పైన ఆకాశం దేవతలంతా చూస్తుంటే వీళ్ళిద్దరు చెట్ల రూపంలో కూర్చొని చూశారు మొత్తం. ఆ పూతను చంపడం గాని, శకటాసురుని చంపడం, అవన్నీ చూశారు వాళ్ళు. చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏమి అద్భుతంగా ఉంది అనే అవతార విశిష్టం అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు, ఆనందపడిపోతున్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు అదే తపన పడ్డారు. ఆ పరమాత్మ నామాన్ని వదిలిపెట్టకుండా అన్నేళ్లు ఆ చెట్లుగా ఉండి తపస్సు చేశారు వాళ్ళు. కాబట్టి సిద్ధులై గొప్ప కాంతితో బయటకు వచ్చారు. తక్షణాత్, వెంటనే వచ్చారు. అభాజి గోవింద భవాన్ అపి స్తవైహి, అప్పుడు వాళ్ళు గొప్పగా స్తోత్రం చేశారు. ఇంత నేను చదివే భాగవతం ఎంత బాగా చెప్పారు వాళ్ళు. నువ్వే అణువులో అణువుగా ఉన్నావు, గొప్పవాటిలో గొప్పవాడిగా ఉన్నావు, నీకు సృష్టి స్థితి లయలేమీ లేవు, అన్నిటికీ అతీతమైన వాడు, ఎంత బాగా స్తోత్రం చేశారు వాళ్ళు. ఆ స్తోత్రం అంతా చేసి వాళ్ళు ఏం కోరి లాస్ట్ లో సర్వకాల సర్వావస్థల్లో నీయందే భక్తి కలిగి ఉండే భాగ్యం కలిగించమని చెప్పి వాళ్ళు చివరగా కోరారు. అదే ఇక్కడ చెప్తారు, గోవిందా అని పిలిచి భవాన్నపి స్తవైహి, నేను స్తోత్రం చేశారు కదయ్యా అభాజీ, ఎంత గొప్పగానో నిన్ను సేవించారు ఆ స్తోత్రంతో అని నారాయణ భట్ గారు అంటున్నారు. ఇహన్య భక్తోపి సమేష్యతి క్రమాత్ భవంతమేతౌ ఖలు రుద్ర సేవకౌ ముని ప్రసాదాత్ భవదంఘ్రిమాగతౌ గతౌ రుణానౌ ఖలు భక్తిముత్తమం. ఇహన్య భక్తోపి, ఇతరమైన దేవతను ఆరాధించేవాడు అయినప్పటికీ, క్రమాత్ భవంతం, నీకోసమే క్రమంగా సమేషతి, నిన్నే చేరుకుంటారయ్యా. ఏ దేవుణ్ణి పూజించినా కూడా చివరికి నిన్నే చేరుకుంటారయ్యా. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? ఏతో ఖలు రుద్ర సేవకవు, వీళ్ళిద్దరు ఎవరు? నలకుబరుడు, మణిగ్రీవుడు, ఆ రుద్రుడి యొక్క సేవకులు, ఈశ్వరుని సేవించేవాళ్ళు వాళ్ళు. ఆయన భక్తులు అయినా కూడా వాళ్ళు నిన్నే చేరుకున్నారు. ముని ప్రసాదాత్, ఆ యొక్క నారదముని యొక్క అనుగ్రహంతో భవదంగ్రీమాగతో, నీ యొక్క పాదస్పర్శను పొందారు. ఎంత భాగ్యం చేసుకున్నారో వాళ్ళు. ఆ ముని అనుగ్రహం వల్లే వాళ్ళకి ఇటువంటి అనుగ్రహం కలిగింది. గతౌ రుణానౌ ఖలు భక్తి ముత్తమాం, వాళ్ళేం కోరుకున్నారు? నేనేం వేడుకున్నారు? వాళ్ళంతా ఇద్దరు కలిసి మాకెప్పుడు భక్తి ఉత్తమం, ఉత్తమమైన భక్తి మాలో ఉండాలని, మేము తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, ఏ పని చేస్తున్నా సరే స్వామి, నీ నామాన్ని వదిలిపెట్టకుండా, నీ యందు భక్తి వదిలిపెట్టకుండా ఉండే భాగ్యం కలిగించమని చెప్పి నిన్ను వేడుకున్నారు కదా స్వామి అని అంటున్నాడు ఈయన. తతః తరుధారణ దారుణారవ ప్రకంపి సంపాదని గోపమండలే విలజ్జిత త్వజ్జననీ ముఖేక్షణ విమోక్షి నందేన భవాన్ విమోక్షద. తతః, ఆ తర్వాత తరుధారణ, ఈ విధంగా రెండు చెట్లు ఆయన కొట్టేసరికి అవి వేళ్ళతో పెళ్ళగించాయి కదా, వాళ్ళు స్తోత్రం చేశారు, వాళ్ళ కోరిక కోరారు, వాళ్ళ మామి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోమని చెప్పాడు, వెళ్ళిపోండి మీరు లోకానికి అని చెప్పని వెళ్ళిపోయారు. కానీ తర్వాత ఏమైంది? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ చెట్లు పడ్డ శబ్దం వినిపించింది అందరికి. అప్పటిదాకా వినిపిస్తారా? చెట్లు ఏమో పడ్డాయి, కానీ ఎవరికి ఎప్పుడు శబ్దం వినిపించింది? వాడిద్దరు రావడం, ఆ శాప విముక్తి పొందడం, ఈయనతో మాట్లాడడం, ఈయన అనుగ్రహించి వాళ్ళతో మాట్లాడడం అయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. దారుణారవ, పెద్ద శబ్దం వచ్చేసింది. ఆ శబ్దానికి ప్రకంపి భయపడిపోయారు. సంపాతిని గోపమండలే, ఆ గోపకులంలో ఉండే వాళ్ళందరూ కూడా, వ్రజపురంలో ఉండే వాళ్ళంతా కూడా గడగడగడ వణిగిపోయారు. ఎక్కడో పిడుగుపడిందో, ఏ భయంకరమైన విన్యాసం జరిగిందో కానీ వాడు గడగడ వణికిపోయేంత శబ్దం వచ్చిందట. భూమి కంపించిపోయి దద్దరిల్లిపోయింది ఆ శబ్దానికి. విలజ్జిత త్వజ్జనని ముఖేక్షణ, అందరూ అప్పుడు ఆ యొక్క తల్లిని యశోదామాతను చూశారు అందరూ. ఏమని? ఏమమ్మా, పసిబిడ్డకి ఇట్టాంటి శిక్షణ విధిస్తారా? రోడ్ని కట్టేస్తారా? ఆయన డోర్ అక్కడికి లాక్కొచ్చాడు, ఇవంతా అద్భుతమైన విషయాలు అసలు. కానీ అది వదిలేసేసి ఈమె రోడ్డు కట్టిన విషయం ప్రాముఖ్యత అయిపోయింది.
ఆయన కావాలనే కట్టించుకున్నాడు. వాడికి శాప విముక్తి కలిగించాలనే కట్టించుకొని వచ్చాడు. కానీ అది ఎట్టయిపోయింది ఇప్పుడు, తల్లి కట్టింది క్రూరంగా అనే విషయం హైలైట్ అయిపోయింది. అందుకని ముఖేక్షణ విలజ్జిత, పాపం లజ్జతో సిగ్గుతో తలంచుకుంది ఆమె. నేను కదా ఇట్లా ఇంత క్రూరమైన శిక్ష విధించబట్టి కదా నా బిడ్డ ఈ విధంగా ఇంత భయంకరమైన చెట్లు పడిపోవడం, ఆ చెట్లు పడింది నా బిడ్డ మధ్యలో ఉన్నాడంటే ఏమై ఉండేది ఇవాళ అని ఆమెకు దిగులైపోయింది. సిగ్గుపడిపోయింది పాపం. వ్యమోక్షినందేన భవాన్ విమోక్షదః. నువ్వెటువంటి వాడివి, అందరికీ మోక్షం ప్రసాదించి విమోక్షదః, మాకుండే కట్లు ఇప్పేసేవాడి నువ్వు. అటువంటి నిన్ను వ్యమోక్షినందేన, ఆ నంద మహారాజు వచ్చి, తండ్రి అయిన నందుడు వచ్చి నీకు కట్టిన నీ ఉదరానికి ఆ రోజుకి కట్టిన తాడంతా కూడా ఇప్పదీశాట ఆయన. అప్పటిదాకా ఎవరు ఇప్పదీయలేరు. ఎంత అద్భుతమైన విషయం. తల్లి మమకారంతో కట్టింది, తండ్రి మమకారంతో తీసాడు. అంటే తల్లి తండ్రి ఎంత పుణ్యం చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆ తాడు తీయగలరు. కాకపోతే అప్పటిదాకా నరకబుడు వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు తీయచ్చు కదా, వాళ్ళు తీయలేదు. అంటే దానికి అధికారులు ఎవరంటే వాళ్ళిద్దరే, అందుకని వాళ్ళే తీశారు. వచ్చి నందుడు వచ్చి తీసాడు. మహీరుహోర్మజ్జగతో బతా అద్భకో హరే హే ప్రభావాత్ అపరీక్షతోధునా ఇది బ్రువాణైర్ గమితో గృహం భవాన్ మరుత్పురాధీశ్వర పాహిమాం గదాత్. మహీరుహో, ఈ పెద్ద చెట్లు రెండు, ఇంత పెద్ద చెట్లు, ఏ గాలివాన రాలా, ఏ పిడుగు పడలేదు, ఏమీ జరగలేదు, ఎవరొచ్చి పడేశారు ఈ విధంగా ఒకటి సాపడిపోయినాయి రెండు ఎంత భయంకరంగా. వాటి మధ్యలో ఉన్నాడు అర్భకుడైన బాలకుడు. ఇంత చిన్న పసిపిల్లవాడు ఈ రెండు చెట్ల మధ్యలో కూర్చోన్నాడే. అయ్యయ్యో బత, అయ్యో ఏం కావాలి బిడ్డ, ఇంత భయంకరమైన చెట్లు ఇంత పెద్ద శబ్దం చేస్తూ పడిపోయినాయి ఒకటి సహా. అలాంటి చెట్ల మధ్యలో పిల్లవాడు ఉన్నాడు. ఒక కొమ్మ వచ్చి ఆ బిడ్డ మీద పడిన బిడ్డ ఏమైండేవాడు అసలు, ఎంత గర్వ అయిండేది అసలు, ఎంత ఆపద వచ్చిండేది బిడ్డకి. కాబట్టి హరే హే ప్రభావాత్, ఇదంతటి కారణం ఏంటంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహమే అని చెప్పి వాడు దేవుడి దండం పెట్టారు. ఎవరికి? ఈ విష్ణుమూర్తి గురించి విష్ణుమూర్తికి దండం పెట్టారు. ఏమని? నీ ప్రభావం వల్ల నా బిడ్డ రక్షించబడ్డాడని చెప్పేసి వాళ్ళందరూ విష్ణుమూర్తి స్తోత్రం చేశారట. అపరీక్షతో దునా, అయ్యో నా బిడ్డకి ఏమీ కాలేదు, ఒక్క దెబ్బ కూడా తగ్గలేదు, ఒక కొమ్మ కూడా తగ్గలేదు, ఏమన్నా ఒకరో గీచుకొని పోలేదు, వచ్చి పైన పడి ఉంటే ఆ చెట్లు ఏం కావాలి నా బిడ్డ. కానీ ఓ విష్ణుమూర్తి మా మీద దయ ఉండబట్టి నువ్వు మా బిడ్డను రక్షించాయవా అని చెప్పేసి వాళ్ళు ఎంతో స్తోత్రం చేశారట భగవంతుడికి. ఇది బ్రువాణైర్, ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ భగవంతుడి ప్రార్థిస్తూ గమితో గృహం భవాన్, నేను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు కదా స్వామి. ఈ విధంగా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కదా స్వామి. మరుత్పురాధీశ్వర, ఓ గురువారప్ప, ఓ వాయుపుర పట్టణవాసి, పాహిమాం గదా, అటువంటి నీవు ఆ ఇద్దరికే మోక్షం వాళ్ళ యొక్క స్వస్థానానికి పోయి వాళ్ళ శాప విముక్తి కలిగించి వాళ్ళ జ్ఞానోదయం కలిగించి అంత భక్తిని కలిగించావే, నాకు కూడా ఎప్పుడయ్యా భాగ్యం, నాకు రోగం అడ్డం వస్తోంది కాబట్టి నా రోగాన్ని తొలగించి నాకు కూడా అటువంటి ఆనందాన్ని ప్రసాదించు. ఆ యశోదామాత ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె ఎంత ధన్యురాలైంది, ఆ నందుడు ఎంత ధన్యుడయ్యాడు, వాళ్ళెంత ఆనందం పొందారు, అటువంటి ఆనందం నాకు కావాలి. అలాగే నరకోబరుడు మణిగ్రీవుడు ఏ విధంగా ఆనందపడ్డారో ఆ ఆనందం నాకు కూడా కావాలి, ఆ భక్తి నాకు కూడా కావాలి. అవన్నిటికీ అడ్డం ఏమొస్తోంది? నా రోగం వస్తోంది. కాబట్టి నా రోగాన్ని తొలగించి భవరోగాన్ని కూడా తొలగించవయ్యా మహానుభావ అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టయ్య గారు. అటువంటి నారాయణ భట్టయ్య గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మనకు కూడా ఆ గురువాయూరప్ప అనుగ్రహం సర్వకాల సర్వావస్థలో మనకు కూడా ఉండాలని, ఆయన మీద భక్తి మనకు కూడా కలగాలని కోరుకుంటూ ఈ రోజు మనం 48వ దశకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.